హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇక్కడ వేరే పార్టీ జెండా ఎగురలేదు. దీంతో టీడీపీ కంచుకోటగా మారింది. అయితే ఈసారి ఈ నియోజకవర్గంలో ఎలాగైనా సరే బాలకృష్ణను ఓడించాలని, టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఏపీలో అధికార వైసీపీ కొత్త అభ్యర్థిని ప్రకటించింది. ఆమె పేరే టిఎన్ దీపిక. 2014-2019 ఎన్నికల్లో ఎన్ని వ్యూహాలు పన్నినా బాలకృష్ణ విజయాన్ని అడ్డుకోలేకపోయిన వైసీపీ ఈసారి ఎలాగైనా సరే ఇక్కడ పాగా వేయాలనే లక్ష్యంతో కొత్త అభ్యర్థిని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణను పొలిటికల్ బ్యాలెట్లో ఢీకొట్టబోయే టిఎన్ దీపిక బ్యాక్గ్రౌండ్ ఏంటి, వైసీపీ వ్యూహం ఏంటి, తెలుగుదేశం పార్టీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటనే అంశాలను తెలుసుకుందాం. టిఎన్ దీపిక విషయానికి వస్తే, టిఎన్ దీపిక పూర్తి పేరు తిప్పేగౌడ నారాయణ దీపిక అలియాస్ కోడూరు దీపిక. భర్త పేరు విజి రెడ్డి. ఈయన వైసీపీ నాయకుడిగా ఉండడంతో పాటు ఎంపీ మిథున్ రెడ్డికి విజి రెడ్డి వ్యాపార భాగస్వామి అని చెబుతారు. వీరికి బెంగళూరుతో పాటు పలు చోట్ల వ్యాపారాలున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. భర్త రెడ్డి కమ్యూనిటీ కాగా దీపిక కురబ వర్గానికి చెందినవారు. ప్రస్తుతం హిందూపురం వైసీపీలో 3 వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉన్న నేపథ్యంలో వైసీపీ కొత్త అభ్యర్థిగా దీపికను ఎంపిక చేసింది. వీరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల విషయాల్లో వైసీపీ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం కూడా ఇక్కడ ప్రస్తావించవచ్చు. వైసీపీ హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో బోయ వాల్మీకి వర్గానికి చెందిన శాంతను బరిలోకి దింపింది. మంగళగిరిలో లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్యను, పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కి పోటీగా వంగ గీతా విశ్వనాథ్ ను, హిందూపురంలో బాలకృష్ణకు పోటీగా టిఎన్ దీపికను ఎంచుకోవడం కూడా వ్యూహాత్మకమేనని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలో వైసీపీ టిఎన్ దీపిక ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి అనే విషయానికి వస్తే, జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం, పోల్ మేనేజ్మెంట్, పార్టీ క్యాడర్ సపోర్ట్ ముఖ్యమైనవి. అదే సమయంలో టీడీపీ ఆవిర్భావం నుండి ఇక్కడ మహిళలకు టికెట్ ఇవ్వని అంశాన్ని ప్రస్తావించడంతో పాటు బాలకృష్ణ నియోజకవర్గంలో తక్కువ సార్లు మాత్రమే అందుబాటులో ఉంటారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇక వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడా ఉందని చెబుతోంది వైసీపీ. ఈ నియోజకవర్గంలో బోయ వాల్మీకి వర్గ ఓట్లు 20%, ముస్లింల ఓట్లు 18%, ఎస్సీల ఓట్లు 14%, కురుబ వర్గం ఓట్లు 13% ఉన్నాయి. బలిజ, రెడ్డి సామాజిక వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా 10% లోపు ఉంటాయి. వీటిలో సింహభాగం ఓట్లు తమకు పడతాయని, దీపిక భర్తది రెడ్డి సామాజిక వర్గం కాగా ఈమెది కురబ సామాజిక వర్గం కావడంతో ఆ ఓట్లు కూడా తమకే వస్తాయని వైసీపీ చెబుతోంది. ఇక వైసీపీ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రధాన మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ కుమ్ములాటలు పార్టీకి తలనొప్పిగా మారినందునే కొత్త అభ్యర్థిని ఎంపిక చేశారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి వస్తారా అనేది కూడా ముఖ్యమైన అంశమే. ఇక్కడ ఎవరి ప్రియారిటీలు, వర్గాలు వారికి ఉన్నాయి. వైసీపీ తరపున 2014లో బి నవీన్ నిశ్చల్ పోటీ చేసి ఓడిపోయారు. ఈయనే 2009లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. 3 సార్లు ఓడిపోయిన నేపథ్యంలో ప్రజల్లో సానుభూతి ఉన్నందున 2019లోనూ ఆయనకే టికెట్ వస్తుందని భావించగా పార్టీ తీసుకున్న నిర్ణయం వేరుగా ఉంది. 2019లో మాజీ పోలీస్ అధికారి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ని పోటీకి దింపగా ఆయన కూడా ఓడిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక నవీన్ నిశ్చల్ ను ఏపీ ఆగ్రోస్ చైర్మన్ గా నియమించగా మహమ్మద్ ఇక్బాల్ ను ఎమ్మెల్సీ చేసింది. అంతవరకు బాగానే ఉన్న కొన్నాళ్ల నుండి నియోజకవర్గంలో పలు గ్రూపులు మొదలయ్యాయి. నవీన్ నిశ్చల్ వర్గం, మహమ్మద్ ఇక్బాల్ వర్గాలు పోటీ పడ్డాయి. అయినప్పటికీ మహమ్మద్ ఇక్బాల్ నే ఇటీవలి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగించింది వైసీపీ. కొన్నాళ్ల క్రితం నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు చౌలూరు రామకృష్ణ హత్య వ్యవహారం ఇక్బాల్ కి తలనొప్పిగా మారడంతో పాటు 3వ వర్గం కూడా ఏర్పాటైంది. ఎవరికి వారే అన్నట్లు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ కొత్త అభ్యర్థిగా టిఎన్ దీపికను ఎంపిక చేసింది. టిఎన్ దీపికను ఎంపిక చేసిన తరువాత పార్టీ నాయకులు మాట్లాడుతూ, అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడతామని చెప్పినా క్షేత్రస్థాయిలో ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక టీడీపీ ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే, బాలకృష్ణ సొంత ఇమేజ్, టీడీపీ పార్టీ ఇమేజ్, బలమైన పార్టీ క్యాడర్, బీసీ ఓటర్లు, నియోజకవర్గ అభివృద్ధికి బాలకృష్ణ తీసుకున్న చొరవ, కోవిడ్ టైంలో చేపట్టిన సహాయక కార్యక్రమాలు, సొంత నిధులతో బాలకృష్ణ చేపట్టిన పనులు, అత్యవసర సమయాల్లో, ఆపద సమయాల్లో బాలకృష్ణ చేస్తున్న సహాయక కార్యక్రమాలు పార్టీకి ప్లస్ పాయింట్స్. ఇక టీడీపీకి బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా పేరుండడం, రాజకీయాల్లో ఆ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో కొన్ని దశాబ్దాలుగా బీసీ వర్గాల్లో సింహభాగం ఓటర్లు టీడీపీకే మద్దతు పలుకుతున్నారు. ఇక్కడ అది జరుగుతోంది. అదే సమయంలో వైసీపీ పార్టీ మహమ్మద్ ఇక్బాల్ ను కాదని వేరే అభ్యర్థిని ఎంపిక చేయడంలో వైసీపీపై ముస్లిం వర్గాల్లో కొంత అసంతృప్తి ఉంది. ఇది కూడా
కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశమే. ఇక్కడ 1983 తర్వాత ఎన్టీఆర్ కుటుంబమే కాకుండా టీడీపీ నుండి ఎవరు పోటీ చేసినా వారిని గెలిపించారు హిందూపురం ఓటర్లు. వారిలో కొందరు బాలకృష్ణకు మద్దతు ఇవ్వడం కూడా టీడీపీకి సానుకూల అంశమే. తన హయాంలో 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో 560 కోట్ల ఖర్చుతో 120 కిలోమీటర్ల పైప్లైన్ వేసి జీడిపల్లి రిజర్వాయర్ నుండి తాగునీరు తీసుకొచ్చారు. అది 2019 ఎన్నికల్లో బాలకృష్ణ మరోసారి గెలవడానికి దోహదపడింది. అయితే 2019 తర్వాత ప్రత్యేకించి పెద్ద పనులు కాలేదని చెబుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉందని, అలాంటప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట, అది కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న చోట ప్రభుత్వం సహకరించలేదని చెబుతున్నారు కూడా. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి కీలకమైన పనులన్నీ పూర్తి చేస్తామని టీడీపీ చెబుతోంది. ఇక టీడీపీ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ హార్ష్నెస్ ని సమర్థించేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు. సినిమా షూటింగ్లున్న టైంలో నియోజకవర్గంలో బాలకృష్ణ అందుబాటులో ఉండడం లేదనే కామెంట్లు వస్తున్నాయి. అందరినీ కలుపుకుని వెళ్తే బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తారని చెప్పవచ్చు. అదే జరిగితే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన రికార్డ్ ఎన్టీఆర్ గారి పేరుతో ఉంది. ఆ రికార్డులను ఆయన తనయుడిగా బాలకృష్ణ సమన్ చేస్తారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన పల్లా లక్ష్మీనారాయణకు 18,000 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఏ లక్ష్మీనారాయణకు 30,000 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ నిశ్చల్ కు 36,000 ఓట్లు వచ్చాయి. నవీన్ నిశ్చల్ 2వ స్థానంలో నిలిచారు. 2014లో కాంగ్రెస్ కు 8,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. అప్పటి కాంగ్రెస్ పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. కాబట్టి ఈసారి పార్టీ కూడా కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. అయితే ఎవరికి పడే ఓట్లను కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకుంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక 2019లో జనసేన కూడా పోటీ చేసింది. ఆ పార్టీ అభ్యర్థి ఆకుల ఉమేష్ కు 4,300 ఓట్లు వచ్చాయి. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి పొత్తును అంగీకరించే వారిలో మెజారిటీ ఓటర్లు టీడీపీకి వేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక నియోజకవర్గం విషయానికి వస్తే 1952లో శివశంకర్ రెడ్డి గెలిచారు. 1955 సాధారణ ఎన్నికల్లో, 1965 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి స్వాతంత్ర సమరయోధులైన కల్లూరు సుబ్బారావు గారు గెలిచారు. 1962లో కె రామకృష్ణారెడ్డి, 1967లో ఏ కట్నగంట గెలిచారు. వీరిద్దరూ ఇండిపెండెంట్లే. ఇక 1972లో కాంగ్రెస్ అభ్యర్థి జి సోమశేఖర్, 1978లో కాంగ్రెస్ ఐ అభ్యర్థి కె తిప్పేస్వామి గెలిచారు. ఇక 1983 నుండి వరుసగా టీడీపీ గెలుస్తోంది. 1983 నుండి ఎన్టీఆర్ 3 సార్లు గెలిచారు. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు. 1999లో సిసి వెంకట్రాముడు, 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో అబ్దుల్ ఘనీ గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుండి గెలుపొందారు. ఇక ఎన్నికలకు కొంత టైం ఉండడంతో పాటు పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచారం ఇంకా మొదలుపెట్టలేదు. పార్టీల ప్రచారం ముమ్మరమైతే ఎన్నికలకు 15 రోజుల ముందు మరికొన్ని సమీకరణాలు మారతాయని చెబుతున్నారు. మొత్తం మీద హిందూపురంలో ఈసారి ఎవరు గెలిచినా రికార్డే అని చెప్పవచ్చు. 3వసారి గెలిస్తే బాలకృష్ణ రికార్డ్ క్రియేట్ చేసి మరోసారి లెజెండ్ గా నిలుస్తారు. అదే వైసీపీ గెలిస్తే 40 ఏళ్ల తరువాత టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన రికార్డ్ సొంతమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కూటమి సర్వశక్తులు ఒడ్డి ఇక్కడ పోటీ పడతాయని చెప్పవచ్చు. ఇవి హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు.